జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వెంకటరామ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జాతిపిత భారత స్వాతంత్ర సమరంలో అగ్రభాగాన ఉండి 7-8 పదుల వయసులో కూడా భారతదేశ 100 కోట్ల ప్రజల ఆకాంక్షను విడవకుండా జైలు నిర్బంధాలు, తుపాకీ తూటాలు, ఎన్నో భారత స్వాతంత్ర సమరోధ ఉద్యమాలకు నాయకత్వం వహించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతోని పెకిలించి 1947 ఆగస్టు 15న 100 కోట్ల భారత ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన జాతిపిత మోహన్ లాల్ కరమ్చంద్ గాంధీ 155వ జయంతి సందర్భంగా మందమరి పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరి మహాత్మా గాంధీ కాదు, ఇంకా ఎంతోమంది భారతదేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన భారతదేశ స్వాతంత్ర సమర యోధులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, వంశీకృష్ణ గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరి భూస్వామ్య వ్యవస్థను, మరి పెట్టుబడి పెత్తందారుల వ్యవస్థను రూపుమాపి ప్రజాపాలన పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మరి 8-9 నెలలు కావస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మొన్న మహిళలకు గ్యాస్ 500 రూపాయల సబ్సిడీ కూడా మరి మొదలైంది. 1-2 పథకాలు మాత్రమే ఉన్నాయి. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలు మరి కొద్ది రోజుల్లో పూర్తిగా అమలై 5 సంవత్సరాలలో మరి తెలంగాణ ప్రజలు పడ్డటువంటి కష్టాలు పూర్తిగా తొలగిపోయి ప్రజాపాలన ముందుకు వెళ్తున్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అన్ని వార్డులలో ఏ పథకం అమలైనా కానీ ఆ పథకాన్ని ఆ వార్డుల్లో సంబంధిత అధికారులతోని మరి సంప్రదింపులు చేసుకుంటూ అక్కడ ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలు కానీ, సబ్సిడీ పథకాలు కానీ, 6 గ్యారంటీ పథకాలు కానీ మరి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వార్డులలో స్వయంగా మరి పర్యటించి ఉంటూ తమ సమయాన్ని వెచ్చిస్తూ మరి ప్రజాసేవ చేస్తున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేణులందరికీ మరి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారికి మరి ఈరోజు ఘనంగా జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం.